హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో డిప్లొమాకి సంబంధించి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించిన వీడియో ఇది స్పెసిఫిక్గా. సో నిన్న మనకైతే టైం టేబుల్ రిలీజ్ అయింది కదా, ఎగ్జామ్ టైం టేబుల్. మనకి మే 2 నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వాళ్ళకి, ఆటోమొబైల్ బ్రాంచ్ వాళ్ళకి కాబట్టి, సో మీరు నాన్ ఆటోమొబైల్ బ్రాంచ్ అయితే కనుక మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ కాదు. ఇది ఓన్లీ ఆటోమొబైల్ బ్రాంచ్ వాళ్ళకి మాత్రమే. అది కూడా C23 సిరీస్, ప్రెసెంట్ ఎవరైతే ఫస్ట్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి మాత్రమే. ఇక్కడ మనం ఈ వీడియోలో మన ఎగ్జామ్ టైం టేబుల్ అంటే ఆటోమొబైల్ సంబంధించిన ఎగ్జామ్ డేట్ వైజ్ గా ఏ టాపిక్ చదువుకోవాలా, ఎట్లా చదువుకోవాలా, మనకున్న తక్కువ టైంలో మనం స్కోర్ ఎలా తెచ్చుకోవాలా అన్ని కూడా డీటెయిల్ గా అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ మనకి మన షెడ్యూల్ ప్రకారం మన అంటే టైం టేబుల్ చూస్తే గనక మనకి ఫస్ట్ ఎగ్జామ్ మే 2 చూసుకుంటే మనకి ఇంగ్లీష్ అయితే ఎగ్జామ్ ఉంది. తర్వాత మే 4 ఇంజనీరింగ్ మ్యాథ్ అంటే మ్యాథ్స్ 1 ఉంది. 6 తీసుకుంటే ఫిజిక్స్, తర్వాత కెమిస్ట్రీ తీసుకుంటే 8th, బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ 16th ఉంది. తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 18th, తర్వాత ఇంజనీరింగ్ డ్రాయింగ్ 20 ఉంది. సో మనకి ఎగ్జామ్ డేట్ చూసుకుంటే కనుక ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది మనకు 2 నుంచి అయితే ఉంది, 2, 5th నుంచి, అంతే కదా. మనకి ఇక్కడ గ్యాప్ లేని ఎగ్జామ్స్ ని బేస్ చేసుకుని మనం ఒక షెడ్యూల్ అయితే ప్లాన్ చేసుకుందాం. గ్యాప్ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2nd, 3rd గ్యాప్ ఉంది, 4th అంటే గ్యాప్ 1 డే ఉంది, 1 డే ఉంది, ఇక్కడ మరి 1 డే ఉంది, ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నాయి. సో మనం మరి ఇక్కడ చూస్తే 1 డే ఉంది, 1 డే ఉంది. సో మనం ఇవి బేస్ చేసుకొని ఈ డేట్స్ ని, ఈ గ్యాప్స్ ని బేస్ చేసుకొని మనం ఒక ప్రాపర్ గా అయితే ప్లాన్ చేసుకుందాం. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు మనకి ఫైనల్ గా అంటే కనుక 2 మే అయితే ఉంది, అంతేనా. ఈ రోజు డేట్ ఎంత ఈ రోజు డేట్ అయితే 28th, అంటే మనం ప్రిపరేషన్ రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా 29th నుంచి. సో 29th నుంచి మనం ఏ రోజు వరకు చదవాలా, ఈ మంత్ 29th నుంచి మనం నెక్స్ట్ మంత్ 29th వరకు చదవాలి. నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 29th వరకు, అంటే ఎన్ని రోజులు వస్తాయి మొత్తం మనకు 30 days వస్తాయి, అర్థమైందా. ఈ 30 days మన ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. మరి ఇంకా 29th అయిపోయిన తర్వాత 30, 31st, 1st, 2nd ఏం చదవాలా సార్ అంటే ఫస్ట్ సబ్జెక్ట్ ఏది ఉంది మనకు, ఇంగ్లీష్ కదా. ఏదైతే మనకు 2 మేలో ఎగ్జామ్ ఉందో దానికి సంబంధించిన ప్రిపరేషన్ మనం 30, 31st, 1st, 2nd అంటే ఈ 4 days, ఈ 3 days 4 days చదువుకొని మనం ఎగ్జామ్కి రాసేస్తాం. అంటే అంతవరకు మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ని చదవాల్సిన పని లేదు, అర్థమైందా. ఈ 30 daysలో ఈ సబ్జెక్ట్ చదవాల్సిన పని లేదు. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి గ్యాప్ ఎక్కువ వచ్చింది మనకు. బేసిక్ ఇంజనీరింగ్ మెకానిక్స్ తీసుకుంటే కనుక గ్యాప్ ఎక్కువ ఉంది. సో మనకు అప్రాక్సిమేట్లీ 8 days అయితే ఉంది గ్యాప్. కాబట్టి ఈ బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ టాపిక్ ని కూడా మనం ఏం చేస్తాము, అప్పుడే చదువుకుంటాం. అంటే ఈ గ్యాప్ ఎప్పుడైతే ఉందో అప్పుడు చదువుకుంటాం. ఈ 30 daysలో ఈ సబ్జెక్ట్ కూడా మీరు చదవాల్సిన పని లేదు. మరి ఈ పీరియడ్లో మనం ఏమేమి చదవాలా టాపిక్స్, మ్యాథ్స్ 1 చదవాలా, మ్యాథ్స్ 1 సబ్జెక్ట్ ఒకటి చదవాలా, తర్వాత ఫిజిక్స్ చదవాలా, కెమిస్ట్రీ చదవాలా, ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ చదవాలా, తర్వాత డ్రాయింగ్ చదవాలా. టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు, 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, అంతేనా. 30 daysలో ఈ 5 సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేయాలి. రిమైనింగ్ టైంలో మనం ఎట్లా చదువుకుంటాం, క్లియర్ కదా. సో మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలంటే ఇంకా చూడండి, మనకున్న సబ్జెక్ట్స్లో మ్యాథ్స్ ఒకటి, తర్వాత కెమిస్ట్రీ ఒకటి, ఫిజిక్స్, తర్వాత మీకు ఏముంది సబ్జెక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఒకటి, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒకటి, మొత్తం 5 సబ్జెక్ట్స్ కదా. ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఒకటి, ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఒకటి. సో మీరు మార్నింగ్ సెక్షన్ 2 hours అయితే కనుక ఈ సబ్జెక్ట్ చదవాలా, ఈవినింగ్ సెక్షన్లో 3 hours అయితే ఈ సబ్జెక్ట్ చదవాలా. అంటే మీరు డైలీ ఏం చదవాలా, 5 hours చదవాలా, ఈ సబ్జెక్ట్ 1 hour చదవాలా, అర్థమైంది కదా. సో పాయింట్ ఏమి, 1 hour చదవాలా ఈచ్ సబ్జెక్ట్. సో దట్ మీకు ఏమవుతుంది 5 hours అవుతుంది పర్ డే ప్రిపరేషన్ కోసం, అర్థమైందా. అది కూడా మార్నింగ్ సెక్షన్లో ఫస్ట్ మ్యాథ్స్, తర్వాత కెమిస్ట్రీ, ఈవినింగ్ సెక్షన్లో ఫస్ట్ ఫిజిక్స్, తర్వాత ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్, తర్వాత ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఇదే ప్యాటర్న్లోనే మీరు చదవాలా. లేదంటే ఇంకా మీకు కొంచెం మిస్ మ్యాచ్ అయిపోతుంది, కన్ఫ్యూజ్ అయిపోతారు, ప్రిపరేషన్ అంతా దెబ్బతింటుంది. కాబట్టి నేను ఏదైతే చెప్పినానో అంటే ఈ 5 hours ఈ 30 days మాత్రమే చదవండి. తర్వాత ఇంగ్లీష్కి మనం ముందు ప్లాన్ చేసుకుంటాము, బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ని ఆ గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ చదువుకుంటాం. క్లియర్ కదా మన ప్రిపరేషన్. సో దట్ ఇప్పుడు మీరు డైలీ 1 hour చదవడం వల్ల ఈ సబ్జెక్ట్ ఏమవుతుంది, ఈ సబ్జెక్ట్ మనం మొత్తం 30 days కదా మనం ప్లాన్ చేసుకోవడము. సో 30 days అంటే దాని మీనింగ్ ఏమంటే 30 hours అవుతుంది ఈ సబ్జెక్ట్, ఒక్కొక్క సబ్జెక్ట్కి. అంటే మీరు మ్యాథ్స్కి తీసుకుంటే 30 hours టైం ఇస్తున్నారు. సో ఈ 30 hours టైంలో మనం ప్రాపర్గా అంతా చదువుకోవచ్చు, 100కు 100% పాస్ అయిపోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. ఒకటి మీరు ఈ 30 hours ఇంకా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చదవగలిగితే పాస్ కాదు కదా, మీరు ఖచ్చితంగా 60+ మార్క్స్తోనే బయటకు వస్తారు, అంటే కంప్లీట్ చేసుకుంటారు ఫస్ట్ ఇయర్. ఈ ప్రాపర్ ప్యాటర్న్లో మీరు చదువుకుంటూ పోతే కనుక. సో దీనికి సంబంధించిన గైడెన్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఏమన్నా కూడా మేమైతే సపోర్ట్ చేస్తాం ఇన్స్టిట్యూట్ తర్వాత. అదేవిధంగా మీకు ఏమైనా దీనికి సంబంధించి కంప్లీట్గా పీడిఎఫ్స్ కావాలా, లేదంటే మొత్తం క్లాసెస్ కావాలా, ఏమైనా కావాలంటే ఇంకా మీరు ఒక పని చేయండి, యాప్ని కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ రీజనబుల్ ప్రైస్తోనే ఉంటాయి, మీరు కావాలంటే యాప్లో చూసి మీకు ఏదైనా నచ్చితే ఇంకా పర్చేస్ చేయొచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కావాలంటే మెసేజ్ చేయొచ్చు ఇన్స్టిట్యూట్ నెంబర్కి. ఇన్స్టిట్యూట్ నెంబర్ తెలుసు కదా, 9000002561కి మెసేజ్ చేసినా కూడా మీకు దీనికి సంబంధించిన మీకు ఏమైనా సపోర్ట్ ఉన్నా కూడా గైడెన్స్ కావాలంటే ఇస్తారు, ఎలా తీసుకోవాలి ఏం లేదనే దానిపైన, ఓకేనా. సో మీరు యూట్యూబ్ని ఫాలో కాండి, తర్వాత టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెలిగ్రామ్ ఫాలో కాండి, యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకుని చూడండి. మీకు ఏమైనా కంఫర్టబుల్గా ఉంది అనిపిస్తే మీరు కావాలంటే దాంట్లో మనం పర్చేస్ చేయొచ్చు, ఓకేనా. సరే, ఓవరాల్గా అయితే మన ప్రిపరేషన్ ప్లాన్ అర్థమైంది కదా. మనం 30 days ప్లాన్ చేసుకున్నాం. ఈ సబ్జెక్ట్కి 5
30 అవర్స్ ఈ సబ్జెక్ట్కి మొత్తం ఈ 30 డేస్లో. వన్స్ ఈ 30 డేస్ అయిపోయిన తర్వాత మనం ఇంగ్లీష్ ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈ సబ్జెక్ట్ వైజ్గా మన ప్రిపరేషన్ అయితే మనం ప్లాన్ చేసుకుంటాం. సో మీకు సపోర్ట్ చేసేకి నేను ఒక పని చేస్తాను, ఎంత వీలైతే అంత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉందనుకోండి, ఇంగ్లీష్ ఎగ్జామ్ 1 or 2 days ముందు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పడం కానీ, మీకు ఒకసారి రివిజన్ చేయడం కానీ, ఒకసారి రిమైండ్ చేయడం కానీ, ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీకు కంటిన్యూగా అప్డేట్ చేస్తూ ఉంటాను ఎగ్జామ్ ముందు రోజు కానీ, ఆ ముందు రోజు కానీ, అంటే ఆ సిచ్యువేషన్ బట్టి. ఓకేనా? సరే, మీరైతే కనుక ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీతో బుక్స్ కానీ మెటీరియల్ కానీ ఏమైనా లేకపోతే కనుక అన్ని ఈ రోజు అరేంజ్ చేసుకోండి. సో 29th నుంచి అయితే కనుక మన ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోవాలా. ఎగ్జాక్ట్ 1 monthలో మనం అన్ని కంప్లీట్ చేసుకోవాలా. మన టార్గెట్ ఏమి 60+ మార్క్స్తో మనం కంప్లీట్ చేసుకొని సెకండ్ ఇయర్లోకి ఎంటర్ కావాలా. సప్లీలు కాదు, జస్ట్ పాస్ కూడా కాదు, 60+తో కావాలా. దీనికి సంబంధించి నేను కంప్లీట్గా అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని ఆల్రెడీ మ్యాథ్స్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ తీసుకున్నా ఆల్రెడీ ఉన్నాయి, హౌ టు పాస్, హౌ టు స్కోర్ అనేది ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి మన ప్లేలిస్ట్లో. తర్వాత ఫిజిక్స్కి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత ఎలా ప్రిపేర్ కావాలో కూడా ఉంది, కెమిస్ట్రీ కూడా ఉంది. ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మీకు సంబంధించిన బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదు, ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ కూడా లేదు కాబట్టి డ్రాయింగ్ కూడా ఉంది. మీరు ప్లేలిస్ట్ చూడండి, డ్రాయింగ్ కూడా ఉంది. ఒక పని చేస్తాను, దానికి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? తర్వాత ఏదైతే బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉందో అదొకటి, ఎలిమెంట్స్ ఆఫ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉందో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఈ 2 టాపిక్స్ మనం ఇంతవరకు అప్లోడ్ చేయలేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎలా ప్రిపేర్ కావాలా, మన సిలబస్ ఏముంది, ఏ టాపిక్స్ మన ఆప్షన్లో వదిలేసేలా, ఇది కూడా నేను డీటెయిల్గా మీతో డిస్కస్ చేస్తాను. సో దట్ మీరు పాస్ కాదు కదా, మీరు స్కోర్ చేసుకునే కూడా మంచి ఆపర్చునిటీ లాగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలా, మిస్ చేయకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఆటోమొబైల్ స్టూడెంట్స్కి అయితే కనుక వాళ్ళకి సంబంధించిన సిలబస్ దొరకదు, తర్వాత దట్టు బుక్స్ కూడా అవైలబుల్ ఉండవు మార్కెట్లో, ఎక్కువ వరకు బుక్స్ కూడా మీకు దొరకవు. కాబట్టి సో ఏదైతే మన ఛానల్ ఉందో, యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో, దీని ద్వారా మీకు ఎంత వీలైతే అంతవరకు సపోర్ట్ ఇచ్చేకి మేము రెడీగా ఉంటాం. కాబట్టి మీరైతే ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.